కూడా అడిగాను చాలా బాగా सर मसाला गेट दी కొంచెం खराब कर ఏమన్నారా చాలా మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అనే న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి, 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది CRDA నుంచి మరియు బయట కురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని RWS వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్ ఇన్లెట్స్లో శాంపిల్స్, అలానే అవుట్లెట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు. దాని ప్రకారం మనం కరెక్టివ్ యాక్షన్స్, మెజర్స్ని తీసుకోవడానికి చూస్తామండి. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉంటాయి కాబట్టి లాస్ట్ 2-3 డేస్గా చికెన్, ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు. పూర్వం ఏ వెండర్తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు. ఇమీడియట్గా అయితే చికెన్, ఎగ్ సర్వ్ చేయట్లేదని చెప్పారు. వాటర్ కూడా వాళ్ళు RO వాటరే ఇస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా వాటర్ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి H2Sతో టెస్ట్ చేస్తాము, దానికి 48 hours పడుతుంది. సో అందుకని ఇప్పుడు అవైట్ చేస్తున్నాం రిజల్ట్స్. ఇమీడియట్గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి NRIలో ఒక 2 అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కాలేజ్లో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సమస్య ఏదైతే ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు, కానీ మనకి ఉన్నాయి. సో అలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చొప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నా మనకి కొంచెం సీజబుల్ అమౌంటే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే, టోటల్గా భోజనం చేసే విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ ఆఫ్ మన డేటా ఉంది. ఇప్పటి వరకు అంటే మనం డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్, ఒక
300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఏంటంటే అయితే ఇప్పటివరకు ఎవరిది లేదండి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. దాన్ని బట్టి దే విల్ టేక్ నెసరీ యాక్షన్.